తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో 29 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు, కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. వీరిలో సినీ నటులు, బుల్లితెర నటులు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఇప్పటికే వీరిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. దేశంలో ఆన్లైన్ మోసాలు నానాటికి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో బెట్టింగ్ యాప్స్ కూడా ఒకటి. చాప కింద నీరులా యువతకు వీటిని వ్యసనంలా అలవాటు చేస్తున్నారు. ఎంతో మంది ఈ బెట్టింగ్ యాప్స్కి చిక్కి అప్పుల పాలై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించాలని నిపుణులు, మేధావులు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన ఈ బెట్టింగ్ యాప్ను కొందరు సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం విమర్శలు గుప్పించింది. పలువురు సెలబ్రిటీలు బ్రాండ్ అంబార్స్మెంట్ విషయంలో వెనుక ముందు ఆలోచించకుండా ప్రమోట్ చేయడం సరికాదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజకీయాలనే వణికించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు సినీ నటుల పేర్లు తెరమీదికి రావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ స్కామ్, దానికి ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలువురు స్టార్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లపై కేసులు నమోదు చేసింది. వీరిలో పలువురిని స్టేషన్కు పిలిపించి విచారణ కూడా జరిపారు. అప్పట్లో ఈ కేసులో చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. దీనికి తోడు ఓ యూట్యూబర్ ప్రతిరోజు బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల గురించి బయటపెడుతూ వీడియోలు చేయడం మరింత చర్చనీయాంశమైంది. చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకోమని సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని పలువురు ఖండించారు. ఇక తాజాగా ఈ కేసులోని ఆర్థిక కోణం నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 29 మంది సెలబ్రిటీలు, బెట్టింగ్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేసింది. వీరిలో హీరోలు విజయ్ దేవరకొండ, రానా, నటుడు ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మి, హీరోయిన్లు నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, ప్రణీత, యాంకర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, వసంత కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత బండారు తదితరులున్నారు. వీరందరిపై బిఎన్ఎస్లోని 318, 112, రెడ్ విత్ 49తో పాటు తెలంగాణ గేమింగ్ చట్టంలోని 3(3)(a)(4) సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66D సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసుపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ విచారణ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహించింది. ఈ పరిణామాలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంపై 29 మంది సెలబ్రిటీలలో ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో 29 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు, కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. వీరిలో సినీ నటులు, బుల్లితెర నటులు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఇప్పటికే వీరిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. దేశంలో ఆన్లైన్ మోసాలు నానాటికి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో బెట్టింగ్ యాప్స్ కూడా ఒకటి. చాప కింద నీరులా యువతకు వీటిని వ్యసనంలా అలవాటు చేస్తున్నారు. ఎంతో మంది ఈ బెట్టింగ్ యాప్స్కి చిక్కి అప్పుల పాలై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించాలని నిపుణులు, మేధావులు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన ఈ బెట్టింగ్ యాప్ను కొందరు సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం విమర్శలు గుప్పించింది. పలువురు సెలబ్రిటీలు బ్రాండ్ అంబార్స్మెంట్ విషయంలో వెనుక ముందు ఆలోచించకుండా ప్రమోట్ చేయడం సరికాదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజకీయాలనే వణికించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు సినీ నటుల పేర్లు తెరమీదికి రావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ స్కామ్, దానికి ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలువురు స్టార్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లపై కేసులు నమోదు చేసింది. వీరిలో పలువురిని స్టేషన్కు పిలిపించి విచారణ కూడా జరిపారు. అప్పట్లో ఈ కేసులో చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. దీనికి తోడు ఓ యూట్యూబర్ ప్రతిరోజు బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల గురించి బయటపెడుతూ వీడియోలు చేయడం మరింత చర్చనీయాంశమైంది. చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకోమని సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని పలువురు ఖండించారు. ఇక తాజాగా ఈ కేసులోని ఆర్థిక కోణం నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 29 మంది సెలబ్రిటీలు, బెట్టింగ్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేసింది. వీరిలో హీరోలు విజయ్ దేవరకొండ, రానా, నటుడు ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మి, హీరోయిన్లు నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, ప్రణీత, యాంకర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు,
వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, వసంత కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత బండారు తదితరులున్నారు. వీరందరిపై బిఎన్ఎస్లోని 318(112) రెడ్ విత్ 49తో పాటు తెలంగాణ గేమింగ్ చట్టంలోని 3(3A)(4) సెక్షన్లు, ఐటీ చట్టం 2000-2008లోని 66D సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసుపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ విచారణ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహించనుంది. ఈ పరిణామాలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంపై 29 మంది సెలబ్రిటీలలో ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో 29 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు, కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. వీరిలో సినీ నటులు, బుల్లితెర నటులు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఇప్పటికే వీరిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. దేశంలో ఆన్లైన్ మోసాలు నానాటికి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో బెట్టింగ్ యాప్స్ కూడా ఒకటి. చాప కింద నీరులా యువతకు వీటిని వ్యసనంలా అలవాటు చేస్తున్నారు. ఎంతో మంది ఈ బెట్టింగ్ యాప్స్కి చిక్కి అప్పుల పాలై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించాలని నిపుణులు, మేధావులు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన ఈ బెట్టింగ్ యాప్ను కొందరు సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం విమర్శలు గుప్పించింది. పలువురు సెలబ్రిటీలు బ్రాండ్ అంబార్స్మెంట్ విషయంలో వెనుక ముందు ఆలోచించకుండా ప్రమోట్ చేయడం సరికాదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజకీయాలనే వణికించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు సినీ నటుల పేర్లు తెరమీదికి రావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ స్కామ్, దానికి ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలువురు స్టార్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లపై కేసులు నమోదు చేసింది. వీరిలో పలువురిని స్టేషన్కు పిలిపించి విచారణ కూడా జరిపారు. అప్పట్లో ఈ కేసులో చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. దీనికి తోడు ఓ యూట్యూబర్ ప్రతిరోజు బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల గురించి బయటపెడుతూ వీడియోలు చేయడం మరింత చర్చనీయాంశమైంది. చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకోమని సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని పలువురు ఖండించారు. ఇక తాజాగా ఈ కేసులోని ఆర్థిక కోణం నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 29 మంది సెలబ్రిటీలు, బెట్టింగ్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేసింది. వీరిలో హీరోలు విజయ్ దేవరకొండ, రానా, నటుడు ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మి, హీరోయిన్లు నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, ప్రణీత, యాంకర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, వసంత కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత బండారు తదితరులున్నారు. వీరందరిపై బిఎన్ఎస్లోని 318(112) రెడ్ విత్ 49తో పాటు తెలంగాణ గేమింగ్ చట్టంలోని 3(3A)(4) సెక్షన్లు, ఐటీ చట్టం 2000-2008లోని 66D సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసుపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ విచారణ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహించనుంది. ఈ పరిణామాలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంపై 29 మంది సెలబ్రిటీలలో ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.